హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు HN9TV. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఈ రోజు విజయం సాధించారు. ఈ సందర్భంగా అయ్యప్పగుడి సెంటర్ నుంచి విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులకి విద్యార్థులకి ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? తప్పకుండా గెలిచినందుకు సంతోషించాను. తప్పకుండా వారి మనసులో ఒక వారితో పాటు ఉన్నానని, వారి సంస్థలో నేను అండగా తోడుగా ఉంటానని అనిపించుకునేంత వరకు నా శ్రమ ఇలానే కొనసాగుతుంది. ఆ రోజు కొరకు నేను వెయిట్ చేస్తాను. అటు ప్రభుత్వ అధ్యాపకులకు కానీ, ప్రైవేట్ అధ్యాపకులకు కానీ, ప్రైవేట్ యాజమాన్యాలకు కానీ అందరికీ కూడా నేను సవినయంగా తెలియజేస్తున్నాను. మీ ప్రతి సమస్యలో కూడా నేను తోడుంటాను, అండగా ఉంటాను, మీ అండగా ఉంటానని ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం అండి. ఈరోజు హరి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణమైన మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేనిది. దీనికి సహకరించిన ఉపాధ్యాయులందరికీ కూడా, అలాగే మిత్రులకి, శ్రేయోభిలాషులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు నిర్మల, డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్, కృష్ణ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. ఈరోజు ఎమ్మెల్సీగా గెలిచి నెల్లూరుకి ఇచ్చేసినటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి మా హృదయపూర్వక స్వాగతాలు పలుకుతూ ఉన్నాము. మా డిపార్ట్మెంటు, కాలేజ్ స్టాఫ్ అందరి తరపున సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఒక స్నేహితుడిగా, ఒక బ్రదర్గా ఉంటూ తోటి ఉపాధ్యాయులందరికీ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పనేసి మేము విశ్వసిస్తున్నాము. ఇదే ఇంతటి విజయాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. జై చందు సార్. నమస్తే అమ్మా. మీ పేరు? రాధిక, కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజీలో సాంస్క్రిట్ లెక్చరర్ని. ఎన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు? కాలేజీ పెట్టినప్పటి నుంచి ఉన్నానమ్మా. సారు ప్రతి ఎదుగుదలని చూశాను. కష్టజీవి. ఈ 6 నెలలు ఆయన కష్టాన్ని చూసాము, ఆయన చేసినటువంటి శ్రమని చూసాము. దానికి ఫలితాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఇప్పుడు ఈ పదవిలో కూడా ఇంకా కష్టపడి ఆ పదవికే ఒక గౌరవాన్ని తీసుకొస్తాడని నా నమ్మకం. పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాం. ఈ విజయోత్సవ సందర్భంగా సార్కి మా కృష్ణ చైతన్య విద్యా సంస్థల తరఫున మా సిబ్బంది అంతా కూడా, మా స్టాఫ్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి విద్యారంగంలో చాలా మరువలేని రోజు అనుకోవాలి. ఎందుకంటే విద్యా సంస్థలు నడిపేటువంటి
చంద్రశేఖర్ రెడ్డి గారు మరి అత్యద్భుత విజయాన్ని సాధించారు. వారికి మా విద్యా సంస్థలందరి తరపున కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఎన్నికల్లో ఓటు వేసి మరి ఘనంగా గెలిపించినటువంటి ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సుధారా అండి. నేను కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్లో డీన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. నేను ఆ కాలేజ్లో ఆల్మోస్ట్ 15 years నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను. సార్ చాలా హార్డ్ వర్కింగ్ అండ్ చాలా సేవా గుణం కలిగినటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తిని ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నుకోవడము, విజయం సాధించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. దాన్ని ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి సార్ నెల్లూరు దాకా వస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ అందరం కూడా మేము గ్యాదర్ అయ్యి ఎదురు చూస్తూ ఉన్నాము. సో అందరు కూడా ఎవరైతే సార్కి సపోర్ట్ చేసి ఓటేసి సార్ని గెలిపించి ఒక మంచి వ్యక్తికి స్థానాన్ని కల్పించారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. నేను 17 సంవత్సరాల నుంచి కృష్ణ చైతన్య విద్యా సంస్థల్లో వర్క్ చేస్తున్నాను. సార్ గురించి, ఆయన యొక్క నేచర్ గురించి కానీ, ఆయన వర్క్ నేచర్ గురించి కానీ, ఆయన మంచితనం గురించి కానీ అంతా బాగా ఐడియా ఉంది. సో ఈ టీచర్ ఎమ్మెల్సీకి సారు కరెక్ట్గా సూటబుల్ పర్సన్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ముందుగా అందరికి, మా మిత్రులందరికీ విజయోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే మా మిత్రుడు ఈ విధంగా ఒక మంచి గొప్ప స్థానాన్ని గొప్ప మెజారిటీతో సాధించడాన్ని మేము చాలా ఆనందంగా స్వీకరిస్తున్నాము. మొత్తానికి 1050 మెజారిటీతో గెలిచారు. దాని చాలా సంతోషం. సార్కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఒక మంచి మనసు ఉన్నటువంటి మంచి వ్యక్తి ఆయన ఈ సందర్భంగా ఈ 6 ఏళ్లలో టీచర్ల సమస్యలు కానీ అన్ని పరిష్కరిస్తారని మేము ఆశతో ఉన్నాము. ఎందుకంటే ఆయన కష్టపడి పైకి వచ్చినటువంటి మంచి వ్యక్తి అందుకని ఈ సమస్యలను తీరుస్తాడని అనుకుంటాము. 30 ఏళ్ళలో చేయలేని విషయాలన్నీ ఈయన చేస్తాడని, టీచర్ల సమస్యలను తీరుస్తాడని ఆశిస్తున్నాం. చదువుకున్న డేస్ నుంచి చూస్తున్నాం ఆ సార్ని, ఎలా వర్క్ చేస్తారు, ఎలా ఉంటారు, ఏంటి అనేది. అండ్ అట్ ద సేమ్ టైం మేము చదువుకునేటప్పుడు మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సార్ బాగా ట్రీట్ చేశారు, బాగా చూసుకున్నారు. అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీకి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సార్ అనేది చాలా చక్కగా వచ్చి చూసుకొని ఆ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసి వెళ్తారు. 2 days సార్ విన్ అయినందుకు అయితే మాకు హార్ట్ఫుల్ గా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. చందు సార్, కంగ్రాచులేషన్స్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. వీఆర్ ప్రౌడ్ టు బి వర్కింగ్ ఇన్ యువర్ కాలేజ్ సార్. ఎమ్మెల్సీలో వచ్చినప్పుడే మేము అనుకున్నాము ఈ విజయం కన్ఫామ్ అని. అదే విధంగా ఈ రోజు మేము ఇలా నిలబడి ఎంజాయ్ చేస్తున్నాము అంటే సార్ అవన్నీ నెరవేరుస్తారని ఖచ్చితంగా సారు ఈ పదవిని పూర్తిగా ఫుల్ఫిల్ చేయగలుగుతారు. అండి చంద్రశేఖర్ రెడ్డి మా ఊరేను చాలా మంచి కార్యక్రమం చేశారు. మా ఊరు కూడా చాలా మంచి కార్యక్రమం చేశారు. రెడ్ క్రాస్ కూడా చాలా పేర్లు తెప్పించాడు. ఎమ్మెల్సీ కూడా బాగా చేస్తాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సపోర్టివ్ గా ఉంటూ సార్ కి వెన్నుదన్నుగా ఉన్న శిరీష్ సార్ తో ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం. సార్ చెప్పండి. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రకటించినటువంటి ఫలితాల్లో చంద్రశేఖర్ రెడ్డి గారు 36 సంవత్సరాల చరిత్రను తిరగరాసి ఈరోజు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడము, అదేవిధంగా అలాంటి మంచి వ్యక్తి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం పట్ల ఇటు ప్రభుత్వ ఉపాధ్యాయులు, అదేవిధంగా ప్రైవేట్ యాజమాన్యాలు, ప్రైవేట్ ఉపాధ్యాయులు అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఈరోజు ఇక్కడ నెల్లూరు జిల్లాలో మన నెల్లూరు బైపాస్ దగ్గర పండగ వాతావరణం నెలకొనింది. ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకము, ఆయన ఎమ్మెల్సీగా వస్తే ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థలకు సంబంధించి, ప్రభుత్వ మరియు ప్రైవేటు టీచర్లకు సంబంధించి చాలా మంచి జరుగుతుంది అని ఒక మంచి భవిష్యత్తును ఆశించి ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా శాసన మండలికి పంపించడం అనేటటువంటిది అందరూ చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమము. రేపు రాబోయే భవిష్యత్తులో చంద్రశేఖర్ రెడ్డి గారు 6 సంవత్సరాల్లో మన విద్యా వ్యవస్థలో చేసేటువంటి మార్పులు అందరం చూడబోతున్నాము. అలాంటి మంచి వ్యక్తిని ఎన్నుకున్నందుకు ఇటు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉపాధ్యాయులకు, ప్రైవేట్ యాజమాన్యాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఎస్ఆర్సీపీ తరపున అభ్యర్థిగా నిలబడి ఈ రోజు గెలుపొందారు. దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మన పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కల్పించడం అనేది చంద్రశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి నిస్వార్థ సేవకు ఒక గుర్తింపు అని చెప్పాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తులను ఎంచుకుంటారు, మన రాష్ట్ర ప్రభుత్వాన్ని సరైన దిశలో తీసుకుపోతున్నారు అనే దానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు.
ఎందుకంటే ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉపాధ్యాయులు ఏకతాటి మీదకు వచ్చి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు అంటే ఆయన మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం. అలాంటి వ్యక్తిని అన్వేషించి ఎమ్మెల్సీగా సీటు ఇవ్వడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మంచి అడ్మినిస్ట్రేటివ్ పవర్కి ఒక నిదర్శనం. ఉపాధ్యాయులుగా మీరు ఏం కోరుకుంటున్నారు సార్ దగ్గర నుంచి? ఉపాధ్యాయులుగా ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా, దానికంటే ఇంకా గొప్ప పదం ఉన్నా కూడా ఆ విధంగా తీర్చిదిద్దుతాడని మేము ఆశిస్తున్నాం సార్ స్థాయి నుంచి. గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచి విద్యా బోధన ఉండాలని అనుకుంటున్నారా? తప్పకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మంచి ఉత్తమ విద్యా బోధన ఇస్తుంది. అదే విధంగానే ఇంప్లిమెంటేషన్ ఇంకా కంటిన్యూ అవ్వాలని కూడా తన వంతు సారు ట్రై చేస్తారు. అలా జరుగుతుంది కూడా, మాకు ఆ నమ్మకం ఉంది సార్ ద్వారా. ఎలాంటి హామీలు ఇచ్చారు సార్? వాళ్ళ జీతాల పట్ల, వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తామని, ఇళ్ల స్థలాలు, జీతాలు, వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించినవి, వాళ్ళకి ఏమేమి హామీలు ఇచ్చారో అవి ఖచ్చితంగా సార్ నెరవేరుస్తారు. చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఎన్నికై నెల్లూరుకు వస్తున్న శుభ సందర్భంగా మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. సార్ని విజయదుందుబితో టౌన్లోకి తీసుకెళ్లడానికి మేమంతా ఇక్కడ వచ్చున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.